చంద్రశేఖర్. నేను ఏఆర్సీ హాస్పిటల్కి ఒక 9 మంత్స్ అయింది వచ్చాను. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది. డాక్టర్స్ కూడా మంచి రెస్పాన్స్ ఉన్నారు. సిస్టర్స్ కానీ వాళ్ళు కానీ అందరు బాగా చూసుకుంటున్నారు. నాకు ఏ ప్రాబ్లం ఉన్నా, చిన్న ప్రాబ్లం ఉన్నా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అయితే నాకు మొన్ననే కన్సీవ్ అయింది. నాకు ట్విన్స్. అదే డాక్టర్ గారికి, మహాలక్ష్మి గారికి కానీ, హాస్పిటల్ కానీ, గచ్చిపల్లి బ్రాంచ్ శిరీష మేడం గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్స్ అ లాట్స్. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ హాస్పిటల్లో మనకి డబ్బుతో కన్నా మనకి సక్సెస్ రేట్ 100% సక్సెస్ రేట్ ఇచ్చారు. అందువల్ల 80% ఇచ్చారు. కానీ నేను చెప్తున్నాను నా తరఫు నుంచి ఇది 100% సక్సెస్ఫుల్ రేట్ నేను ఇస్తున్నాను అని ష్యూర్. ఎందుకు? బికాస్ ఆఫ్ నేను నమ్మాను, చూశాను, నాకు చాలా నమ్మకమైంది కాబట్టి మీకు నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నా పేరు రాజు, మా వైపు పేరు పద్మ. మేము చాలా చోట్ల ఎన్ని హాస్పిటల్ తిరిగి ఇక్కడికి వచ్చాము. అది ఇక్కడ ఎట్లా వచ్చినామంటే ఆ టీవీ అనౌన్స్మెంట్ చూసి ఇక్కడ బాగుంది అని చాలామంది చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడ వచ్చాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్యాంపస్ అది ఫ్రీగా చేస్తామన్నారు. ఫస్ట్ వచ్చిన ఫ్రీగా అన్ని ట్రీట్మెంట్లు చేసిన తర్వాతనే వాళ్ళు ఫాలోఅప్ అవుతున్నారు. మాకు ఇక్కడ వచ్చినందుకు చాలామంది సంతోషంగా ఉంది. చాలా హెల్ప్ చేస్తున్నారు, మంచిగా చూస్తున్నారు. మేము చాలా చోట్ల కానీ ఇట్లా చూడలేదు. ఇప్పుడు వాళ్ళు ప్రాక్టికల్గా మమ్మల్ని ఈ టెస్టులు చేసినారు అండ్ సక్సెస్. ఫస్ట్ టెస్టులు చేసినాకనే మాకు ఏం ప్రాబ్లం ఉంది అది ఏందని అన్ని ఫ్రీ టెస్టులు చేసిన తర్వాత మాకు డిస్కౌంట్ కూడా ఇచ్చి మా హ్యాండిక్యాప్ ఉన్నాం కాబట్టి డాక్టర్ గారు మాట్లాడి మీకు ఇంకా తక్కువ ఇస్తాము, మా ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నందుకు మీకు ఇంకా హెల్ప్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇక్కడ డాక్టర్ ఇట్లా చాలా బాగున్నారు. అందరు ఫ్రీ ట్రీట్మెంట్ ఇట్లా మంచిగా చేసినారు. చాలా సంతోషంగా ఉంది సార్. మాది రాజమండ్రి అండి. 20 సంవత్సరాలు అయిందండి పెళ్ళి అయ్యి. నాకు పిల్లలు లేరు. నేను యాడ్ చూసి వచ్చానండి. నాకు ఆపరేషన్ చేశారండి, సక్సెస్ అని చెప్పారండి. మాకు ఇక్కడ మేము ఎన్నో హాస్పిటల్లో తిరిగినాం. మాకు పెళ్ళి 20 సంవత్సరాలు కావస్తుంది. అయితే ఇక్కడ ఏఆర్సీలో సక్సెస్ రేట్ బాగుంది అని తెలుసుకొని, టీవీ ద్వారా తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చినాము. మహాలక్ష్మి మేడం గారు, తర్వాత ప్రియా మేడం, తర్వాత శిరీష మేడం గారు, శిల్ప మేడం గారు, వీళ్ళంతా కలిసి మాకు మంచి జరుగుతుంది, మంచిగా ఇది ధైర్యం చెప్పి ఇది చేసినారు. మేము ఇక్కడికి తిరుగుతున్నా కూడా కొందరిని చూస్తూ ఉన్నాము. వాళ్ళకి సక్సెస్ రేట్ బాగా జరిగినది. మాకు అంత సంతోషంగా ఉంది. మేడం కూడా, మహాలక్ష్మి మేడం గారు కూడా ధైర్యం చెప్పి మాకు మీకు మంచి జరుగుతుంది, ధైర్యంగా ఉండండి, అభయం ఇచ్చినారు. మాకు ఇదే సంతోషంగా ఉంది. మేము ఏఆర్సీకి వేరే వాళ్ళని కూడా రమ్మని మాతో పాటు మేము ఇది చేస్తున్నాము. మాకు పిల్లలు కాకపోవడం వల్ల 17 సంవత్సరాలు అయింది మా పెళ్ళయి. మాకు పిల్లలు కాలేకపోతే ఇంటి దగ్గర టీవీ చూసుకుంటూ ఉంటే టీవీ దాంట్లో మేము యాడ్ చూసిన తర్వాత సరే చూపించుకొచ్చుకున్నామని హైదరాబాద్కు బయలుదేరినాము. వచ్చి గచ్చిబౌలి హాస్పిటల్, పిఆర్సీ హాస్పిటల్కి వచ్చినాము. వచ్చిన తర్వాత మేము 1 సంవత్సరం టైం పట్టింది. ఇప్పుడు మా భార్యకి ప్రెగ్నెంట్, 7 నెలలు. ఇక్కడికి మంచిగానే చూస్తారు మేడం, వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచిగా సేవ్ చేసుకుంటారు. ఇది ఇప్పుడు మాకు చాలా టైం. కానీ ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే కూడా చూపించుకోవచ్చు, ఇక్కడ చాలా మంచిగా చూసుకుంటారు. నా పేరు నాగరాజు, మా వైఫ్ పేరు నాగేశ్వరి. మేము ఇక్కడే ఉంటామండి, గచ్చిబౌలి, హైదరాబాదు. సో మా ప్రాపర్ వచ్చేసి అనంతపురం. ఏఆర్సీ హాస్పిటల్ గురించి తెలిసిన తర్వాత వచ్చి అప్రోచ్ అయినాము. మంచిగా ఉంది, ట్రీట్మెంట్ బాగుంది. స్పెషల్లీ ఇక్కడ శిరీష మేడం డాక్టర్ ఉంటారు. ఆమె సూపర్ ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది. మేము ఫస్ట్ అటెంప్ట్లోనే మాకు సక్సెస్ రేట్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ 4th మంత్. సో వీ హ్యాపీ. చెప్పాలంటే బాగానే ఉంది. వచ్చి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా బాగున్నట్లుంది. ట్రీట్మెంట్ మంచిగా ఉంది. సిస్టర్స్ కూడా కేరింగ్ ఓకే. ఇక్కడ ఫార్మసీ ఓకే, అంత ఎవ్రీథింగ్ ఓకే ఇన్ హైదరాబాద్ బ్రాంచ్. నా పేరు హిమబిందు. మేము అంతకుముందు చెన్నై దగ్గరికి వెళ్ళాము. అక్కడ లాంగ్ అయ్యేసరికి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. అంతకుముందు చూపించుకున్నాము, అంతేమి ఇంప్రూవ్మెంట్ లేదు. ఇక్కడికి వస్తున్నాము, పర్లేదు, బాగుంది. అంతే కూడా ట్రీట్మెంట్ బెస్ట్ ఉంది ఏఆర్సీ. నా పేరు రమ్య, నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను ఇంతకుముందు ఎక్కడ చూపించుకోవాలి, ఇదే ఫస్ట్ టైము. బాగానే చూస్తున్నారు ఇక్కడ. ఏఆర్సీ గురించి బాగుంది, ట్రీట్మెంట్ బాగుంది, సిస్టర్స్ ఎంతో మంచిగా చూసుకుంటున్నారు. నా పేరు రాయుడు అండి. ఇక్కడ నేను నెల్లూరులో ఉంటున్నాను. ప్లస్ మాది కడప డిస్ట్రిక్ట్, కమలాపురము. మేము ఇక్కడ పాంప్లెట్ చూసేస్తాము. ఇక్కడ అంటే సర్వీస్ బాగుంది. నేను ఇంతకుముందు డాక్టర్ ఆండాల్ దగ్గర చూపించుకుంటున్నాము.
అక్కడ వచ్చేసి ఇలా ట్యూబ్స్ వర్క్ అని చెప్పారు. దానికి ఇక్కడ డిస్కౌంట్ ఇస్తా అని చెప్పారు. అదే కొత్తగా ఓపెన్ చేశారని డిస్కౌంట్ ఇచ్చారు. అందువల్ల మనము ఇక్కడికి వచ్చాము. బాగానే ట్రీట్మెంట్ అయితే బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. హాస్పిటల్ కూడా బాగానే రిసీవింగ్ బాగానే ఉంది. మనకు ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు, వాళ్ళ సొంత మనుషుల్లాగా చూసుకుంటున్నారు. ఏఆర్సి అంటే మంచి ఫర్టిలైజేషన్ హాస్పిటల్. ఇక్కడ మనకు నీట్గా అనేది ఉంటుంది, అంటే మనకు సర్వీస్ అనేది బాగుంది. వాళ్ళు చెప్పినది డిస్కౌంట్ వాళ్ళు చెప్పినట్టు పాటిస్తే మనకు వచ్చేసి కంపల్సరీగా రిజల్ట్ అనేది ఉంటుంది, పాజిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. నా పేరు రామ్ సాయి అండి. నేను వెంకటగిరి నుంచి వస్తున్నాను అండి. ఈ హాస్పిటల్ బాగుంది. ఏఆర్సీ హాస్పిటల్ మేము యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసుకున్నాము. బాగా మంచి ఇదిగా ఉందని చెప్పారు. నేను హాస్పిటల్స్లో కూడా మిగతా హాస్పిటల్స్ కూడా తిరిగాము. ఇక్కడ బెస్ట్ హాస్పిటల్స్ రెఫర్ చేశారు. అందువల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు గత 15 రోజుల నుంచి మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఇక్కడ స్టాఫ్ కానీ మిగతా డాక్టర్లు కానీ అందరూ బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ బాగుంటుంది. సో ఇక్కడే మేము కొనసాగిస్తున్నాం ట్రీట్మెంట్ కూడా. బయట హాస్పిటల్లో చూపించాము. నా ప్రాబ్లం ఇది నాదని చెప్పారు. అట్టే ఇప్పుడు ఇద్దరు మేము కన్సల్ట్ అయ్యి ఇక్కడ ఇద్దరు చెక్ చేసి రెఫర్ చేసి చూపిస్తున్నారు, బాగా చూపిస్తున్నారు. ఇదంతా డాక్టర్స్ కానీ మంచి రెస్పాండ్ అవుతున్నారు. మేడం గారు కానీ అందరూ రెస్పాండ్ అవుతున్నారు, నర్సులు టీచర్ అందరూ రెస్పాండ్ అవుతున్నారండి. అది ఆడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే. మా పేరు నరసింహ అండి, మా మిసెస్ పేరు లక్ష్మి. ఈ ఇయర్స్ అని మేము HMTVలో యాడ్ చూసి వచ్చాము. అది యాడ్ చూసి చాలా బాగుంది అనుకున్నాం, వచ్చాము. ఇక్కడ కూడా రిసెప్షన్ కానీ అంతా బాగుంది, చూడటం కానీ అంతా బాగుంది. మాకు హ్యాపీ ఫీలింగ్ ఉంది. ఇక్కడ ఏఆర్సీలో సక్సెస్ రేట్ బాగుందండి. దాన్ని టీవీలో చూసి వచ్చాము. ఇక్కడ కూడా చూస్తే డాక్టర్స్ కానీ చూసి అంతా పర్సంటేజ్ కానీ చాలా మాకైతే హ్యాపీ ఫీల్ అవుతుంది. సక్సెస్ రేట్ బాగుంది ఇక్కడ. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రాజేశ్వరి, మా హస్బెండ్ గారి పేరేమో సురేష్. మేము MA నగర్ నుంచి వచ్చాము. ఇక్కడ ఇంటర్నేషనల్ హాస్పిటల్ చాలా అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మాకు కొత్తగా వచ్చినాం, కన్సల్టెన్సీ ఇంకా చాలా అన్నీ ఉన్నాయి ఇక్కడ. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రామకృష్ణారెడ్డి, నేను నా వైఫ్ కవితారెడ్డి. మేము 5 years నుంచి పిల్లల గురించి ట్రై చేస్తున్నాము. సో ఈ ఆర్క్ అనేది మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది మాకు. డాక్టర్ గారు కూడా చాలా బాగా చూస్తున్నారనేసి మేము చాలా మీడియా వల్ల తెలుసుకున్నాము. అందుకని ఇప్పుడు ఒకసారి చూపిద్దామని వచ్చాము. సో హోప్ మాకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. నా పేరు రాణి, మా హస్బెండ్ పేరు శివకుమార్. మేము వరంగల్ నుంచి వచ్చాము. ఈ యాడ్ మేము టీవీలో చూసాము. చాలామంది బాగుందని చెప్పారు. సక్సెస్ రేట్ కూడా బాగుంది. మాకు కూడా సక్సెస్ అవుతుందని ఇక్కడికి వచ్చాము. వీ హ్యాపీ. నా పేరు సంగీత అండి. నేను హైదరాబాద్ రామంతాపూర్ నుంచి వస్తున్నాను. యాక్చువల్లీ ఏఆర్సీ అనేది చాలా సక్సెస్ రేట్ అనేది విన్నాం మేము టీవీలో. సో అందుకే ఇది వచ్చి మేము ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ అయ్యాము. డాక్టర్కి కన్సల్ట్ చేద్దామని. నా పేరు సత్యం, కానీ చాలా మంచి సక్సెస్ రేట్ ఉన్నది. ఇది ఇంటర్నేషనల్ పరంగా చాలా బ్రాంచెస్ ఉన్నవి. అది నేను అడ్రస్ సెర్చ్ చేసి చూస్తున్నారు. హైదరాబాద్లో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ అయింది. సో ఆ సక్సెస్ రేట్ చూసుకొని నేను ఇక్కడికి అప్రోచ్ అయ్యాను. సో ఫస్ట్ మంత్ నాకు ఫ్రీగా స్కానింగ్ అండ్ కొన్ని రిపోర్ట్స్ ఫ్రీగా, మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఇంకా మేడం గారు చెప్పారు ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది అనుకుని నేను చాలా ఆశిస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ హాస్పిటల్. నా పేరు శైలజ, మా హస్బెండ్ నేమ్ రాజేష్. మేము ప్రెగ్నెన్సీ కోసం 6 yearsగా ట్రై చేస్తున్నాం. మేము శ్రీదేవి మెడికల్ నగర్ ఇండోర్ వాడాం. మేము శ్రీదేవి మేడం ఇక్కడికి రిఫర్ చేశారు. ఇక్కడ సక్సెస్ రేట్ బాగా ఉందని చూపించుకోవడానికి వచ్చాము. మై నేమ్ ఇస్ శ్రీలక్ష్మి. ఐఎమ్ హియర్ PCC కోఆర్డినేటర్, పేషెంట్ కపుల్ కోఆర్డినేటర్ ఏఆర్సీ బ్రాంచ్లో చేస్తున్నాను. ఏఆర్సీ గురించి చెప్పాలంటే ఏఆర్సీ బ్రాంచెస్ టోటల్ 26 ఉన్నాయి. ఇన్ చెన్నై ఇట్ విల్ బి దేర్ 9 అండ్ అదర్ బ్రాంచెస్ విల్ బి దేర్, నెల్లూరు, గూడూరు ఆల్సో. ఇప్పుడు కొత్తగా మన హైదరాబాద్ బ్రాంచ్లో ఏఆర్సీ బ్రాంచ్ ఓపెన్ చేశారు. అది ఎక్కడంటే నియర్ టు గచ్చిబౌలి సెంటర్. సో ఇన్ బిట్వీన్ గచ్చిబౌలి సర్కిల్లో మన ఏఆర్సీ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. ఫంక్షన్కి మన గచ్చిబౌలి కౌన్సిలర్ గారు అండ్ ప్లస్ మన తెలంగాణ హోమ్ మినిస్టర్ వచ్చి మన గ్రాండ్ ఓపెనింగ్ చేయబడింది. సో మన ఏఆర్సీ సెంటర్ MD మ్యామ్ అండ్ MD సార్ గ్రాండ్ ఓపెనింగ్ జరగబడింది. ఇంకా పెద్ద పెద్ద కౌన్సిలర్స్, మినిస్టర్స్ చాలామంది వచ్చి మన ఫర్టిలిటీ సెంటర్ని ఓపెన్ చేశారు. మన ఫర్టిలిటీ సెంటర్ గురించి చెప్పాల్సింది వన్ థింగ్ మెయిన్, ఇది ఏంటంటే మనకి ఎక్కడా లేని ఫెసిలిటీస్ అన్నీ మన ఫర్టిలిటీ సెంటర్లోనే ఉన్నాయి. సో మన ఫర్టిలిటీ సెంటర్లో ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది.
సో IUI, IVF, ICSI ఎవ్రీ ట్రీట్మెంట్ ఒక్క రూఫ్లోనే ఉంది. ఇది హైదరాబాద్ మొత్తంలో ఒక పెద్ద న్యూస్. ఎందుకంటే ప్రతి ఒక్క పేషెంట్కి ఇది పెద్ద న్యూస్. ఎందుకంటే మన ARC ఫర్టిలిటీ సెంటర్లో సక్సెస్ రేట్ 90% ఇట్ విల్ బీ దేర్ దాన్ అదర్ ఫర్టిలిటీ సెంటర్స్ ఇన్ తెలంగాణ. నా పేరు విజయలక్ష్మి, మా ఆయన పేరు అశోక్. మేము పిల్లల కోసం 2 years నుండి వేరే హాస్పిటల్ చూపించుకున్నాము. ఎక్కడ సెట్ అవ్వలేదు. ఇక్కడ శ్రీదయ మేడం దగ్గర చూపించుకున్నాము. ఇక్కడ మాకు హాస్పిటల్ కూడా మా మేడమే చూపించారు. మేడం ద్వారా మేము ఈ హాస్పిటల్కి వచ్చాము. అందరికీ నమస్కారం. నా పేరు హాసిని. నేను దుబాయ్ నుంచి వచ్చాను ఇక్కడ ARCకి. ఒక బిజినెస్ మీటింగ్ అలా వెళ్ళేప్పుడు నాకు ఒక రికమెండేషన్ వచ్చింది. 8 yearsగా హ్యాపీగా ఉన్నావు కదా, ఇంకా నీ లైఫ్లో కొంచెం రుచి చేర్చుకో, అడ్వెంచర్ చేర్చుకో అని నాకు ARC రికమెండ్ చేశారు. ఆల్రెడీ హ్యాపీగా కలర్ఫుల్గా ఉన్న మా లైఫ్లో వచ్చిన ఒక కొత్త కలర్ ఈమె నిఖిత. ఈమె పేరు ARC తోటి ప్రోడక్ట్. ఇక్కడ మాకు చాలా నచ్చిన ఒక విషయం ఏమంటే, ఏ ఒక పేషెంట్ అలా లోపలికి వచ్చినా సూపర్బ్గా చాలా రెస్పెక్ట్తో మమ్మల్ని ఏమేం చేస్తున్నారు, ఎలా జరుగునో, ఎన్ని దినాలు పట్టినో అని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బాగా చెప్పే డాక్టర్ వనుష. షీస్ బీన్ ద ఫేస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ. అంటే ఒక్కొక్కసారి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేప్పుడు అయ్యో ఏం చేస్తారేమో, ఏం జరుగుతుందేమో అనే భంగం మాకు ఎప్పుడూ ఉండింది లేదు. బికాజ్ ఆప పక్కనే ఉండి అన్నీ చాలా బాగా స్మూత్గా జరిగేట్టు ఆప చూసుకుంది. థ్యాంక్స్ అ లాట్ డాక్టర్ వనుష అండ్ డాక్టర్ మహాలక్ష్మి. ఏమైనా ఇంపార్టెంట్ అయినా, ఒక సర్జరీ అయినా, ET అయినా స్పెషల్గా ఆపనే ఎక్స్క్లూజివ్గా వచ్చి చేసేది. సో పేషెంట్ ఒక్కొక్కరికి కేరింగ్ అంతా బాగుంటుంది. అండ్ థ్యాంక్స్ అ లాట్ ARC, డాక్టర్ వనుష, డాక్టర్ మహాలక్ష్మి ఫర్ మేకింగ్ అ లైఫ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నా పేరు యమున, మాది ముంగిలిపట్టు, చంద్రగిరి మండలము. అంటే మాకు సంతానం లేదని ఇక్కడికి వచ్చాము. 5 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఇంతవరకు మాకు పిల్లలు లేరు. దానికోసం చూపించుకోవడానికి వచ్చాము. నా పేరు జ్యోతి, నేను తిరుపతి కొర్లగుంట నుంచి వచ్చాను. నాకు ARC గురించి వేరే వాళ్ళు చెప్తే వచ్చాను. నేను ఆల్రెడీ ఒక 3 times వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. సరే ఇక్కడ ఒకసారి చూస్తామన్నారు కదా అనేసి చెక్ చేసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాను. అంతకుముందు అయితే నాకేం ఐడియా లేదు ARC గురించి. వేరే వాళ్ళు చెప్తే ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు, బాగా చెప్తారు, చూస్తారన్నారని ఇక్కడికి వచ్చాను. మా పేరు వచ్చి అశోక్ కుమార్, మా వైఫ్ పేరు వచ్చి శారద. మాకి పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్ తిరిగినాం, ఎన్నో చేసినాం, కానీ ఎక్కడా కానీ సరిగా చూడలేదు కాబట్టి, ఏది సరిగా జరగలేదు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ చాలా చోట్ల చెప్పినారు, ఇక్కడైతే బాగా చూస్తారు, బాగా చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానివల్ల మేము ఇక్కడికి వచ్చినాము. సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాము. ఆ నమ్మకం పైనే వచ్చినాం. వచ్చి చూడాలనుకుని ట్రై చేసినాం. ఆల్రెడీ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం. 99% సక్సెస్ అనుకుంటున్నాం. అయిన తర్వాత దానికి ఇంకో నెక్స్ట్ రివ్యూలో వచ్చి నెక్స్ట్ ఇస్తాం. మాకు 3 ఏళ్ళు అవుతా ఉంది పిల్లలు లేక. ప్లస్ వచ్చేసి ప్రతి ఒక్క హాస్పిటల్లో చూపించాము. లాస్ట్కు అమ్మాయికి హెల్త్ బాగాలేక ఆపరేషన్ చేయించాము. ఆపరేషన్ చేయించేసి ఇప్పుడు తీపించుకోవాలనేసి మేము చాలాసార్లు ప్రయత్నిస్తే వాళ్ళు పర్వాలేదు, బాగుంటుంది, చేసుకోండి అది ఇది అని చెప్పారు. చెప్పిన తర్వాత మా దగ్గరికి వీళ్ళు అదే పాంప్లెట్లు ఎత్తుకొనేసి కొంతమంది ఉచితంగా చేస్తాము, ఉచితంగా చేపిస్తాము, సక్సెస్ అవుతుంది అని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చాము. మాది వచ్చేసి తిరుపతి దగ్గర దామినాడు మాది. మేము అందుకే చూసుకున్నాము, మంచి స్పెషలిస్ట్ హాస్పిటల్ అని చెప్పారు. మేము వచ్చి చూపించుకోవాలని వచ్చాము. నా పేరు మల్లికార్జున, మాది కడప జిల్లా, ఓగులార్పల్లి మండలం నుంచి వచ్చాను. అన్ని హాస్పిటల్ తిరిగాము. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పింటే ఈ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ బాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము. ఇంకేమైనా ఎవరికన్నా చెప్పాల్సిన చుట్టుపక్కల కూడా గ్రామాల్లో చెప్పి తెలిసిన వాళ్ళకి తొడుకొని వస్తాం ఖచ్చితంగా. ఐఎమ్ వినీత, ఐమ్ కమింగ్ ఫ్రమ్ చంద్రగిరి. మేము ఇక్కడ 5 years నుంచి పిల్లల గురించి తిరుగుతున్నాం. ఇక్కడ హాస్పిటల్ రిక్వైర్మెంట్ చూసి వచ్చున్నాం ఇక్కడికి. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ ఎవరిబడి టు. థ్యాంక్స్ ఫర్ ARC అండ్ మేనేజ్మెంట్ మహాలక్ష్మి మేడం గారికి. మై నేమ్ ఈస్ దేవయ్య, షీ ఈజ్ మై వైఫ్ పద్మావతి. మేము కర్నూలు నుండి వచ్చామండి. మాకు పెళ్ళై 6 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు కర్నూలులో ఒక 9 months రెగ్యులర్గా మేడం దగ్గర చూపించుకున్నాం. అక్కడ మనకి ఏం చెప్పలేదు రిజల్ట్, అంతా బాగానే ఉంది అని చేసి ఆమె పంపించేసింది. ఫైనల్గా ఒక DLO టెస్ట్ కావాలని ఆమె చెప్పింది. మేము పోలేదు దానికి. అంటే పెళ్ళైన 3 సంవత్సరాలకి అప్పుడు పోయినాం. ఇప్పటిదాకా ఎక్కడ కూడా పోలేదు. ఈ ARC అనేది మనకి
లో మేము లైవ్ చూసాం. అక్కడ చూసి ఏఆర్సీ అదే బెస్ట్ ఆఫ్ 10 హాస్పిటల్లో ఇదొకటి మేము కూడా దాని గురించి తెలుసుకున్నాం. అయితే దీంట్లో సక్సెస్ రేట్ కూడా బాగుందన్నట్టుగా మేము కొంచెం కాన్ఫిడెంట్గా వచ్చేసాం. అయితే ఈరోజు 10వ తారీఖు మనకి జూలై 1 నుంచి 20వ తారీఖు వరకు ఫ్రీ క్యాంపస్ ఉన్నట్టుగా మేము దాన్ని అర్థం చేసుకున్నాం. ఫ్రీ క్యాంపస్లో మనకి కొన్ని టెస్టులు స్కానింగ్లు ఉంటాయని చెప్పి ఫ్రీగానే ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల మేము స్కానింగ్ చేయించుకోవాలని ఈరోజు వచ్చేసినామండి. బి మోహన్ రెడ్డి, సత్తారుబేలు గ్రామం. మాకు తెలిసింది ఇక్కడ ఓపెన్ అవుతుందని హాస్పిటల్ నెల్లూరులో బ్రాంచ్ ఉందని మాకు ఐడియా వచ్చింది. అడిగే రావాలనుకున్నాము, కానీ అంత దూరం మాకు కుదరదనేసి ఈయన మీద నాకు వేరే మా ఫ్రెండ్ ఒకతను చెప్పినాడు ఇక్కడ ఓపెన్ అవుతుందనేసి. సరే ఒకసారి చూసుకుని అందరూ ఆ నెల్లూరులో అంతా బాగుందన్నారు అందరూ. సరే నెల్లూరుకే పోదామన్నప్పుడు ఇక్కడ దగ్గర వస్తాను కాబట్టి చూపించుకుందని వచ్చినాం. సక్సెస్ అవుతుందని మాది మేము నమ్ముతాను. మై నేమ్ ఈజ్ శివ. తిరుపతిలో చాలా హాస్పిటల్స్ తిరిగాము, బట్ ఏఆర్సి ఇంటర్నేషనల్ ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ది మిరాకిల్. దిస్ హాస్పిటల్ ఈజ్ వెరీ గుడ్ and this is a 29th branch opening in Tirupati. First time in Tirupati in this hospital. Really thankful this hospital. ఇంద్రమ్మ కాలనీ దామినేట్ సార్, తిరుపతి. ప్రస్తుతం మేము ఇక్కడ నీలమాల హాస్పిటల్ చూపించినాము. 9 సంవత్సరాలు అవుతుంది. మనం వచ్చి ఇక్కడ ఏఆర్ హాస్పిటల్లో ఫ్రీ చూస్తారని చెప్పాలి ఇక్కడ వచ్చాము సార్. దానికోసం నా పేరు కవిత. నేను నగిరి నుంచి వచ్చాను. నేను పిల్లలు లేకుండా 8 సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నాను. అంటే ఈ ఏఆర్సి బ్రాంచెస్ చాలా ఊళ్ళలో ఉన్నాయని తెలుసుకున్నాను. అడ్వర్టైజ్మెంట్లో చూశాను. ఇక్కడ కొత్తగా తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఓపెనింగ్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారనేసి చాలామందికి రెఫర్ చేసేదానికి వచ్చాము. ఇక్కడ ట్రీట్మెంట్ బాగుందనేసి దేవుని నమ్ముకుంటా ఉన్నాం. నేను మమత. మా ఆయన పేరు వచ్చి సాయి కుమార్. మేము అందరూ చేసినారు పెళ్ళి. 3 months అవుతాను పెళ్ళి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాగశిరీష, కన్సల్టెంట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఏఆర్సి ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్, గచ్చిబౌలి, హైదరాబాద్. మన సెంటర్కి ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణలో 4 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ఓవరాల్ ఇండియా వైడ్గా అరౌండ్ 31 బ్రాంచెస్ దాకా ఉన్నాయి. ఎంతోమంది సంతానం లేని జంటలకు మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనము మేల్ ఇన్ఫర్టిలిటీలో భాగమైన అజోస్పర్మియా గురించి తెలుసుకుందాము. అజోస్పర్మియా అంటే ఏమిటి? అజోస్పర్మియా అంటే ఒక మేల్ పార్ట్నర్ని మనం యూజువల్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు సెమెన్ టెస్ట్ అనేది ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. అలా సెమెన్ టెస్ట్ చేసినప్పుడు మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు కణాలు అనేటివి కనిపించకపోతే అప్పుడు దాన్ని అజోస్పర్మియా అంటారు. ఒకవేళ ఈ కణాలు కనిపించకపోతే ఆ శాంపుల్ని సెంట్రిఫ్యూగేట్ చేసి ఒక 15 నిమిషాలు తర్వాత మరలా మైక్రోస్కోప్ కింద పెట్టి చూడడం జరుగుతుంది. అప్పుడు కూడా కణాలు కనిపించకపోతే దానిని అజోస్పర్మియా అని డయాగ్నోస్ చేస్తారు. ఒకసారి కణాలు కనిపించకపోతే పేషెంట్ని మళ్ళీ ఒక 2 వారాల తర్వాత వచ్చి కణాల టెస్ట్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. అప్పుడు కూడా మనకి కణాలు కనిపించకపోతే పేషెంట్ని అజోస్పర్మియా అని చెప్పి కొన్ని పరీక్షలు చేయించుకోమని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనము అజోస్పర్మియాకి కాజెస్ ఏంటో తెలుసుకుందాము. ఈ కాజెస్ని 3 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ప్రీ టెస్టిక్యులర్, టెస్టిక్యులర్ అండ్ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటాము. ప్రీ టెస్టిక్యులర్ అంటే ఏమిటంటే మనకి నార్మల్గా టెస్టిస్లోంచి స్పర్మ్స్ అనేటివి తయారవ్వడానికి బ్రెయిన్ కొన్ని సిగ్నల్స్ అందివ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సిగ్నల్స్ అనేటివి టెస్టిస్ వరకు వెళ్ళకపోతే అప్పుడు కణాలు అనేటివి తయారు చేయడం జరగదు. అప్పుడు దాన్ని ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ కింద డివైడ్ చేస్తాం అన్నమాట. టెస్టిక్యులర్ కాజ్ అంటే టెస్టిస్ నుంచే కణాలు అనేటివి తయారు కాకుండా ఉంటాయి. పోస్ట్ టెస్టిక్యులర్ అంటే ఈ తయారైన కణాలు టెస్టిస్ లోంచి బయటకు రావడానికి ఏదో అడ్డంకి ఉన్నది అని అర్థం అన్నమాట. దానిని అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అని కూడా అనడం జరుగుతుంది. దీన్ని ఎలా వేరే ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తాము? ఇప్పుడు ప్రీ టెస్టిక్యులర్ అండ్ టెస్టిక్యులర్ కాజెస్ గురించి తెలుసుకోవడానికి మనం కొన్ని హార్మోన్ పరీక్షలు అనేటివి చేయాల్సి ఉంటుంది. లైక్ FSH, LH, టెస్టోస్టిరాన్ లాంటి హార్మోన్ పరీక్షలు చేస్తాము. అలాగే అల్ట్రాసౌండ్ స్క్రాటమ్ అనేది చేస్తాము. దీని ద్వారా టెస్టిస్ సైజ్ ఎంత ఉన్నది, అడ్డంకి ఏమన్నా ఉందా అని చూసుకుంటా ఉంటాం అన్నమాట. ఇలా టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఏ కాజ్ కింద అనేది డివైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు సపోజ్ పేషెంట్కి ప్రీ టెస్టిక్యులర్ అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ అందడం లేదు అనుకుందాం. అలాంటి పేషెంట్స్కి మన బ్రెయిన్ నుంచి రావాల్సిన సిగ్నల్స్ని ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. లైక్ FSH ఇంజెక్షన్ అంటాము, HCG ఇంజెక్షన్స్ అంటాము. ఇలా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత 2-3 నెలల తర్వాత పేషెంట్కి మళ్ళీ సెమెన్ టెస్ట్ చేస్తాము. కొంతమంది పేషెంట్స్కి అలా టెస్ట్ చేసిన తర్వాత సెమెన్లో స్పర్మ్ అనేది కనిపిస్తుంది. అలా కనిపించిన జంటల్ని న్యాచురల్కి కానీ అలాగే IUI కన్సెప్షన్కి కానీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ సపోజ్ టెస్టిక్యులర్ కాజ్ ఆఫ్ అజోస్పర్మియాతో మన దగ్గరకు వచ్చారు అనుకుందాం. అలాంటి పేషెంట్కి మనము అర్లీగా డయాగ్నోస్ చేస్తే కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా స్పర్మ్స్ అనేవి బయటకు తీయడం జరుగుతుంది. లైక్ టీసా అంటాం అనమాట. బీజల నుంచి చిన్న ఇంజెక్షన్ వేసేసి బయటకు తీయడం జరుగుతుంది. ఇంకొన్ని కేసెస్లో పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటే అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, వీళ్ళల్లో ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా చేయడం జరుగుతుంది అండ్ సక్సెస్ రేట్ అనేది కూడా బాగుంటుంది మనకి. సో వీళ్ళల్లో ఏం చేయొచ్చు అంటే బీజం లేదా ఎపిడిడిమిస్లో చిన్న ఇంజెక్షన్ లాగా వేసి స్పర్మ్స్ అనేవి బయటకు తీస్తాము. అంటే టీసా అంటాము, పీసా, మీసా ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్స్ ద్వారా స్పర్మ్స్ అనేటివి తీసి ఫీమేల్ పార్ట్నర్కి IVF చేసి మనము ప్రెగ్నెన్సీ అనేది వచ్చేలాగా చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అజోస్పర్మియా ఉంది అనేసి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మనకి వాళ్ళకి ఏ కాజ్ వల్ల అజోస్పర్మియా వచ్చింది అండ్ అర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది ఇవ్వడానికి వీలవుతుంది. ఇలాంటి చాలా మంది జంటలకు ARC ఫర్టిలిటీ సెంటర్లో ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్గా ఇవ్వడం జరిగింది. నా పేరు సరస్వతి. మాకు మ్యారేజ్ అయ్యి 7 years అయింది. ఇప్పటి వరకు ఎక్కడ టెస్ట్ చేసుకోలేదు. ఇక్కడ ఈ హాస్పిటల్ గురించి టీవీలో చూసాము, రేటింగ్ అంత బాగుంది. మళ్ళీ వేరే ఆవిడ వచ్చేసి మాకు చెప్పారు ఇక్కడ మీకు ఫ్రీగా చెకప్స్ అన్నీ చేస్తారు, బాగా ఫేమస్, ఇక్కడ వెళ్ళి చూసి చూపించుకోండి అనేసి. అందుకని ఇక్కడికి వచ్చాము మేము. తమిళనాడు అక్కడంతా ఎక్కువ ఫేమస్ అనేసి చూపించారు దాంట్లో, అందుకనేసి రావడం జరిగింది ఇక్కడికి. నా పేరు జ్యోతి. మేము చంద్రగిరి నుంచి వచ్చాము. ఇక్కడ పిల్లల కోసం చూస్తారని చెప్పి ఇక్కడ చూపించుకోవడానికి వచ్చాము. మా హస్బెండ్ పేరు వచ్చి యుగంధర్. నా పేరు పావని. ఇది మా ఫ్రెండ్ చెప్పింది, అందుకు ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. ఇప్పుడు ఇలా వచ్చి ఫస్ట్ బిడ్డ పుట్టింది ఆడపిల్ల, మళ్ళీ లూప్ వేయించుకున్నాను, తీసేసాను. లూపు తీసేసిన మళ్ళీ రాలేదు, ఫీడ్ రాలేదు, అందుకని మళ్ళీ చూపించుకునేదానికి హాస్పిటల్లో వచ్చాను. నా పేరు ప్రియా. మా హస్బెండ్ మనోజ్ కుమార్. ఇంతకుముందు వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాము, అది ట్రీట్మెంట్ వల్ల కొంచెం ఇబ్బంది అయ్యేసి ఆపేశాను. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాము తెలుసుకునేసి. నా పేరు భూపతి. నేను కృష్ణగిరి మావటం నుంచి వచ్చినాము. మేము ఇట్లే బిడ్డలు లేదు అనుకుని హాస్పిటల్ తిరగలుగుతా ఉండి నేను టీవీలో వచ్చి మెడ్రాసు ARC హాస్పిటల్ చూస్తుంది అని గీటకు వచ్చి ట్రీట్మెంట్ 8 ఏళ్ళు అయింది. బెంగళూరు పోతా ఉండి గాయత్రి మేడం పోతా ఎగ్మోర్కే ఉంది. గాయత్రి మేడం పోతే బాగా చూస్తారు, బాగా గమనిస్తారు అంతా. మహాలక్ష్మి మేడం ట్రీట్మెంట్ మీన్స్ మాకు సక్సెస్ అయ్యింది. ఈమె మా కూతురు, వాళ్ళ హస్బెండ్ నేమ్ వచ్చి బాలసుబ్రహ్మణ్యం. మేము వచ్చి ఇక్కడ నియర్ పెద్దపాలెం దగ్గర నుంచి వస్తున్నాము. అలాగే దీనికి మునుపు కోడంబాకం జయం హాస్పిటల్లో చూసినాము, కొన్ని రోజులు 6-7 months చూసినాము. అక్కడ సరిగా సక్సెస్ కాలేకుండా తర్వాత ARC నేను కారులో పోయి ట్రావెల్ చేసేటప్పుడు రేడియోలో వినపడ్డా, FM రేడియోలో వచ్చింది. దాన్ని బేస్ చేసి ఈ హాస్పిటల్ ఈ బెర్పూర్ బ్రాంచ్కి వచ్చినాము. తర్వాత వినపడి ఈమెను తీసుకుని వచ్చి ఇక్కడ డాక్టర్ చూపించినాము. వీళ్ళు గైడ్ చేసింది ఏ డాక్టర్ చూడవాలని చెప్పినాక తర్వాత చీఫ్ డాక్టర్లు చూసినాము. ఆయన చెప్పినారు. తర్వాత అప్పటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నియర్లీ 1.5 yearగా ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు లాస్ట్గా 15 days బిఫోర్ వచ్చి 19th IVF ET అని చేశారు. ఈవేళ రిజల్ట్ సక్సెస్ 100% అని చెప్పుంటారు. ఆమెకు మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాలు అయ్యింది, ఇంతవరకు పాపలే. ఇదే పెద్ద ట్రీట్మెంట్ అనమాట. మన నెల చాలా కష్టంగా ఉంది, ఎట్లా రిజల్ట్ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా అని మరి ఉండాలి. దేవుళ్ళు తెలుసుకొని డాక్టర్లు చెప్పిన బేస్ చేసి అంతా బాగా సక్సెస్గా అయింది. పర్వాలేదు.
ట్రీట్మెంట్కి చాలా సంతోషం, బాగా సక్సెస్ అయిన దానికి చాలా సంతోషం. వాళ్ళ ఒక దయ వల్ల ఇంత మాత్రం నడిచి ఉంటుంది ఇంతవరకు.